డీటెయిల్స్ చూస్తే యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై గంజాయి కేసు నమోదైంది. గంజాయి సేవించినట్లు మెడికల్ రిపోర్టులో నిర్ధారణ అయింది. ప్రణీత్ పై ఎన్డీపీఎస్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 3 రోజులు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రణీత్ లాయర్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రణీత్ హనుమంత్ చెంచల్గూడ జైల్లో ఉన్నారు. యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ పై గంజాయి కేసు నమోదైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గంజాయి సేవించినట్లు మెడికల్ రిపోర్టులో నిర్ధారణ అయింది. ప్రణీత్ పై ఎన్డీపీఎస్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 3 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రణీత్ లాయర్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రణీత్ హనుమంత్ చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంత్ పై మరొక కేసు అయితే సైబర్ క్రైమ్ పోలీసులు అయితే పెట్టారు. ముఖ్యంగా గంజాయి సేవించడంతో కూడా ప్రణీత్ హనుమంత్ పై అయితే ఏదైతే ఈ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా తండ్రి కూతుర్ల సంబంధంపై ఏదైతే సోషల్ మీడియా వేదికగా అసభ్య వ్యాఖ్యలు చేసిన ప్రణీత్ ను సైబర్ క్రైమ్ పోలీసులు ఏదైతే బెంగళూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి రిమాండ్ కి అయితే తరలించారు. ఈ నేపథ్యంలోనే ప్రణీత్ కు మెడికల్ టెస్టులు చేసే సమయంలో కూడా గంజాయి సేవించినట్లు కూడా మెడికల్ రిపోర్ట్స్ రావడంతో అతనిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అయితే సైబర్ క్రైమ్ పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఇప్పటికే ప్రణీత్ పై పలు సెక్షన్ల కింద కేసు అయితే పోక్సో యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల పై కేసులు అయితే పెట్టడం జరిగింది. ప్రణీత్ ను కూడా ప్రస్తుతం 3 రోజులు కస్టడీ కోరుతూ కూడా సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్ అయితే వేయడం జరిగింది. అలాగే మరొక పక్క ప్రణీత్ న్యాయవాదికి కూడా నోటీసులు అయితే కోర్టు జారీ చేసినట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఒక తండ్రి కూతుర్లపై సోషల్ మీడియా వేదికగా అసభ్య వ్యాఖ్యలు చేసినప్పటికీ ప్రణీత్ పై అయితే సాయి దుర్గా తేజ్ అయితే తీవ్రంగా ఖండించి ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి అలాగే పోలీసులకు కూడా దీనిపై కంప్లైంట్ చేయడంతో ప్రణీత్ పై పోక్సో యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు. ఎప్పుడైతే ఈ కేసులు నమోదు చేశారో ముఖ్యంగా ప్రణీత్ ను అరెస్ట్ చేయడానికి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు బెంగళూరు వెళ్లి మరి ప్రణీత్ అరెస్ట్ చేసి అక్కడ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిస్ట్ వారెంట్ కింద తీసుకొచ్చి ఏదైతే హైదరాబాద్ లో రిమాండ్ కి అయితే పంపించడం జరిగింది. రిమాండ్ పంపించిన తర్వాత ఏదైతే ప్రణీత్ కు కొన్ని మెడికల్ టెస్టులు చేసిన సమయంలో కూడా ప్రణీత్ గంజాయి సేవించడంతో కూడా మెడికల్ రిపోర్ట్ రావడంతో అతనిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా సెక్షన్ కింద కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఏదైతే కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే ప్రణీత్ ను కూడా 3 రోజులు కస్టడీ కోర్టు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఇప్పటికే పిటిషన్ అయితే దాఖలు చేయడంతో కోర్టు కూడా ప్రణీత్ న్యాయవాదికి కూడా నోటీసులు అయితే జారీ చేసింది. థ్యాంక్ యూ కుమార్.